అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం షునేమీరాలు గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఎవరు కూడా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. షునేమీరాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుంచి 37వ వచనముల వరకు మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క షునేమీరాలైన స్త్రీ మనకు కనిపిస్తుంది. ఈమె షునేమి అనే పట్టణానికి చెందినటువంటి స్త్రీ. ఈమె పేరును పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించలేదు, కానీ ఈమె షునేమి అనే పట్టణంలో ఉండుటను బట్టి షునేమీరాలు అని ప్రభువారు లిఖించారు. అంటే ఈమెను బట్టి ఆ పట్టణానికి కూడా పేరు వచ్చింది. ఈమె ఆ పట్టణంలో ఉండటం వల్ల ఆ పట్టణం పేరు కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. అలాగే ఈమె గురించి మనం గమనిస్తే గనురాలైన స్త్రీ అని పరిశుద్ధ గ్రంథమందు వ్రాయబడి ఉంటుంది. ఇంతకీ ఈమె చేసిన పని ఏమిటి, ఎందుకు ఈమె గనురాలుగా ఉంది అని మనం గమనించినట్లయితే ఈమె పేరును పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించలేదు, కానీ ఈమె క్రియల ద్వారా గొప్ప సాక్ష్యం పొందుకున్న స్త్రీగా ఈమె మనకు కనిపిస్తుంది. ఒక రకంగా చూస్తే ఈమెది కూడా అబ్రహాం శారా వంటి పరిస్థితే. ధనవంతురాలే, కానీ భార్యాభర్తలు వృద్ధాప్యమందు ఉన్నారు, అలాగే పిల్లలు లేరు. వీరి జీవితాన్ని కూడా గమనిస్తే అబ్రహాం శారాల వంటి జీవితాన్నే ఈమె జీవితంలో కూడా మనము చూడగలం. అయితే ఈ స్త్రీలో ఉన్న మంచి లక్షణాలను గనక మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనముల వరకు కనుక మనం గమనించినట్లయితే మొదటిగా ఈ స్త్రీలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే యేసు ప్రభు యొక్క సత్య సువార్తను ప్రకటిస్తున్నటువంటి దైవ సేవకులకు, ప్రవక్తలకు, దేవుని సువార్త ప్రకటిస్తున్నటువంటి దైవజనులకు, దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా, దైవ సేవకులకు పరిచారం చేసిన స్త్రీగా, దేవుని పరిచర్యలో ఈ స్త్రీ కూడా పాలు పంచుకున్నట్లుగా దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చి ప్రవక్త ఫలం పొందిన స్త్రీగా మనము గమనించగలం. అలాగే రెండవదిగా 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనములలో లోబడే స్త్రీగా మనము చూడగలం. అలాగే 3వ మంచి లక్షణం ఏంటంటే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 21 నుంచి 37 వచనముల వరకు కనుక మనం గమనించినట్లయితే విశ్వాసంలో గనురాలుగా మనం గమనించగలం. అలాగే 4వదిగా 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే సంతృప్తి గల స్త్రీగా మనం అక్కడ గమనించగలం. అలాగే 5వదిగా 2వ రాజులు 4:26లో మనం గమనించినట్లయితే నిబ్బరం కలిగిన స్త్రీగా మనము గమనించగలం. అలాగే 6వదిగా ప్రార్థనలో పట్టుదల కలిగిన స్త్రీగా మనము గమనించగలం. 7వదిగా కృతజ్ఞత గల స్త్రీగా 2వ రాజులు 4వ అధ్యాయము 9-10లో మనము గమనించగలం. ఇంతగా ఈ స్త్రీలో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టే ప్రభువారు ఈమె పేరును వ్రాయించకుండా గనురాలైన స్త్రీ అని పరిశుద్ధ గ్రంథమందు వ్రాయించారు. సామెతలు 31వ అధ్యాయంలో చెప్పిన రీతిగా అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని చెప్పిన రీతిగా ఈ స్త్రీ యెహోవా యందు భయభక్తులు కలిగి గనురాలైన స్త్రీగా పరిశుద్ధ గ్రంథమందు కొనియాడబడుతూ ఉంది.